కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది జూబ్లీహిల్స్‌కి సంబంధించిన ఉప ఎన్నిక గాని, రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఏమనిపిస్తుంది? అసలు ప్రజల నుంచి వస్తున్న వాదనలేంటి? రాష్ట్రంలో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలల సమయమైంది. మరి ఈ 22 నెలల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒరిగింది ఒక్కటి కూడా లేదు. వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప వారు చెప్పిన దాంట్లో 6 గ్యారంటీలు 420 హామీలలో ఏ ఒక్కటి కూడా వారు చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఎన్నికలకు వచ్చినట్టయితే మాగంటి సునీత గారు, గోపీనాథ్ గారు మరణంతో వచ్చినటువంటి ఎన్నిక. ఇటువంటి బై ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుపుతామని చెప్పేసి ప్రజలు ముక్తకంఠంతో ఉన్నారు. దానికి నిదర్శనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైఫల్యమే. అంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ముఖ్యంగా యువత నుంచి ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి? ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డు విషయంలో కూడా ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాన్ని చూసారు. అక్కడ మీరు ప్రచారం చేస్తున్న తరుణంలో కూడా నిరుద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్స్, ఎందుకంటే సిటీకి సంబంధించిన నిరుద్యోగుల వాదనలు ఎట్లున్నాయి? ముఖ్యంగా యువత కోసం రాజీవ్ యువ వికాసం అనే ఒక పథకాన్ని పెట్టడం జరిగింది. జూన్ 2వ తారీఖు తెలంగాణ